జిల్లాలోని గొల్లేట్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.8గా ఉంది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ భూమి కంపించింది. సిరిసిల్ల జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లుగా సమాచారం. దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. 2 సార్లు స్వల్పంగా కంపించడంతో భయపడి ప్రజలు బయటికి వచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలోని గొల్లేట్లో భూకంపం సంభవించింది. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. భూమి స్వల్పంగా కదిలినట్టుగా కనిపిస్తోంది మనకి. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 3.8గా ఉంది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ భూమి కంపించింది. సిరిసిల్ల జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కనిపించినట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. 2 సార్లు స్వల్పంగా కంపించడంతో భయపడి ప్రజలు బయటికి వచ్చారు. ఎట్లా పడ్డది? ఏమన్నా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు ఇట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు ఇట్లా కదిలినాయా? లైట్ గా. ఎంతసేపు వచ్చినది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? ఏమైంది? బండి పడిపోయింది. ఎట్లా పడ్డది? బండి పడిపోయింది. ఏమన్నా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు ఇట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు ఇట్లా కదిలినాయా? లైట్ గా. ఎంతసేపు వచ్చినది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు భూకంపం ఏ సమయం వచ్చింది, అసలు ప్రజలు ఏం చెప్తున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రజెంట్? సౌమ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు దాదాపుగా 6 గంటల 50 నిమిషాల సమయం లోపల 6 గంటల 50 నిమిషాలు 28 సెకండ్ల నుంచి 30 నుంచి 31 సెకండ్ల వరకు దాదాపుగా 2-3 సెకండ్ల పాటు అయితే భూమి కంపించడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆందోళన చెంది బయటకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది అనేటువంటిది అయితే ఒక్కసారిగా అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజలు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు 6 గంటల 50 నిమిషాల సమయం లోపల అయితే ఒక్కసారిగా ఇటు భూమి పైన ఒక్కసారిగా భూకంపం వచ్చింది అని చెప్పి అయితే ప్రజలు తర్వాత నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే సమయం లోపల ఇటు సాయంత్రం సమయం లోపల ఒక్కసారిగా అయితే వాతావరణం చల్లబడేటప్పుడు సమయం లోపల అదే సమయం లోపల ఒక్కసారిగా పెద్ద ఎత్తున కూడా శబ్దం రావడంతో అయితే అసలు జనాలు ఏం జరిగింది అనేటువంటిది అయితే ఒక్కసారిగా అయితే అందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజలు ఉలికి పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, తర్వాత పెద్దపల్లి, జగిత్యాల ఈ 4 జిల్లాల లోపల ఉన్నటువంటి పలు ప్రాంతాల లోపల కూడా ఇదే సమయం లోపల 6 గంటల 50 నిమిషాల సమయం లోపల 28 సెకండ్ల నుంచి 31 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించడంతో పాటుగా ఒక్కసారిగా అయితే ఇటు సోషల్ మీడియా లోపల వాట్సాప్ గ్రూప్ లోపల భూకంపం వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కరీంనగర్లోని మార్కెట్ సమీపం లోపల ఇదే సమయం లోపల ఒక్కసారిగా భూమి కంపించడంతో అయితే ఆ మార్కెట్ పార్కింగ్ లోపల పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, తర్వాత ఇప్పటికే పలు ప్రాంతాల లోపల భూమి కంపించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లోపల ఇటు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల కూడా ఏప్రిల్ నెల లోపల కూడా ఒక్కసారిగా రామగుండం పరిసరాల ప్రాంతం లోపల భూకంపం రావడంతో పాటుగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోపల కూడా భూకంపం రావడంతో అప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఉలికిపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మే నెల లోపల భూకంపం పెద్ద ఎత్తున కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే భూకంపం పరిశోధనలు చేసేటువంటి శాస్త్రవేత్తలు
హెచ్చరించడం కూడా జరిగింది. అంటే హెచ్చరించినటువంటి నేపథ్యం లోపల ఇటు ఏదైతే వరంగల్, అమరావతి, విజయవాడ పరిసరాల ప్రాంతం లోపల వచ్చే నెల లోపల కూడా భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అయితే ఇప్పటికే భూకంపం మీద పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలు హెచ్చరించినా కానీ అయితే దీన్ని చాలామంది కూడా కొట్టిపడేశారు. భూకంపం వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి కొట్టిపడేసినటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు కరెక్ట్గా మే నెల లోపలనే వారు చెప్పినట్టుగానే భూకంపము 2 నుంచి 3 సెకండ్ల పాటు రావడంతో అయితే ఒక్కసారిగా అయితే జనాలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇటు భూ ఉపరితలం నుంచి చాలా ఎత్తైనటువంటి ప్రాంతం లోపల కరీంనగర్ ఉంటుంది కాబట్టి భూకంపం వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఇటు రామగుండము, గోదావరి కానీ పరిసరాల ప్రాంతం లోపల భూకంపం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ బొగ్గు గనులను తవ్వి బయటకు తీస్తారు కాబట్టి అక్కడ అది గోదావరి పరివాహక ప్రాంతంతో పాటుగా ఇటు బొగ్గు గనులను బయటకు తీసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల అక్కడ భూకంపం వచ్చేటువంటి అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఇటు 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో అయితే జనాలు తీవ్ర ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా రికార్డు స్కేల్ పైన 3 నుంచి 8, 9 అంటే 3.9 గా అయితే ఇప్పుడు భూకంపం నమోదైనటువంటి పరిస్థితి లోపల ఒక్కసారిగా ఇటు ఇదే సమయం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే కరీంనగర్లో చూసుకున్నట్లయితే ఇదే సమయం లోపల పెద్ద ఎత్తున కూడా శబ్దం రావడం కూడా జరిగింది. ఒకసారి శబ్దం రావడంతో అసలు ఏం జరిగిందో అని చెప్పి అయితే ఇటు ఏదైతే కరీంనగర్ లోపల 2వ అంతస్తు 3వ అంతస్తు లోపల ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి వారు కావచ్చు, ఏదో జరిగింది అని చెప్పి ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఏమో జరిగింది అని చెప్పి అయితే బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కరీంనగర్ సమీపంలో కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు భూకంపం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఇక్కడ ఇటు భూకంపం కావచ్చు, భూమి కంపించడం కావచ్చు, ఇలా వచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈ రోజు మాత్రము 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో పాటుగా చాలా మంది కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా అంటే పలు ప్రాంతాల లోపల కూడా ఇటు 2 నుంచి 3 సెకండ్ల పాటు కంపించిన తర్వాత మరొకసారి కూడా వచ్చింది అని, అంటే 2 సార్లు కూడా స్వల్పంగా వచ్చిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఒకేసారిగా అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే రావడంతో అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా భూకంపాలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట భూకంపాలు రావటం, భూ ప్రకంపనలు రావటం అనేది జరుగుతూ ఉన్నాయి. వరుసగా ఇటీవల హైదరాబాద్లో కూడా రావటం జరిగింది, అటు ఢిల్లీలో కూడా ఒకసారి రావటం జరిగింది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ చూసుకుంటే కనుక 2 సెకండ్ల పాటు 2 సార్లు భూకంపించిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు 6:50 ప్రాంతంలో ఇంట్లో కుటుంబ సభ్యులతోటి కలిసి ఉన్నాము. కూర్చున్న సందర్భంలో ఒకటేసారి భూమి గిరిన ఒక సౌండ్ తోటి రావడంతో భయభ్రాంతులకు గురైనాం. ఒక సెకండ్ అసలు ఏం జరుగుతుందో తోచక పిల్లలు పెద్దల ఇంట్లో అందరం బయటకు వచ్చేసినాం. ఒక పెద్ద సౌండ్ వచ్చింది, మరి అందరం భయభ్రాంతులకు గురైనాం. కడంతో పాటు ఖానాపూర్, జన్నారాం, రైకల్ తదితర గ్రామాల్లో కూడా వచ్చినట్టు మిత్రులందరూ ఫోన్ల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎప్పుడేమైందని గ్రామస్తులం అందరం భయాందోళన గురవుతున్నాం. 6:50 ప్రాంతంలో ఈరోజు సాయంత్రం భూమి కంపించడం చాలా భయభ్రాంతులకు గురి చేసింది. ముఖ్యంగా వైబ్రేషన్తో కూడిన ఈ సౌండ్ రావడం, ముఖ్యంగా మేము మెయిన్ రోడ్ పై ఉంటాం, ఎక్కువ శాతం మెయిన్ రోడ్ పక్కన ఉండడం వల్ల హెవీ వెహికల్స్ పోయినప్పుడు ఏ విధంగా అయితే సౌండ్ వస్తుందో అదే సౌండ్ మాకు వచ్చింది. అయితే అదే టైంలో ఎగ్జాక్ట్ ఒక లారీ వెళ్ళడం వల్ల మేము ఆ సౌండ్ అదే అనుకున్నాం. అదే టైంలో భూమి కంపించింది. చాలా విచిత్రం అనిపించింది. కానీ ఎట్ ద సేమ్ టైం అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇదే టైంలో భూమి కంపించింది, పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పడం వల్ల ఇదే కాకుండా మాకు ఖానాపూర్, జగిత్యాల ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫ్రెండ్స్, బంధువులు గిట్ట అన్నారు. చాలా భయంకు గురైనాము. ఎందుకంటే ఒక 2 సెకండ్ల పాటు భూమి కంపించినా అది ఒక రకంగా చాలా భయభ్రాంతులు గురి చేసింది. అంటే చాలామంది ఊర్లో వాళ్ళు గిట్ట చాలామంది బయటకు వెళ్ళారు. అంటే మళ్ళీ వస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో బయటకు వెళ్ళి నిలబడ్డారు. మొత్తానికి ఈ ప్రాంతంలో భూమి కంపించిందనే వార్త చాలా అయోమయం గురి చేసి అందరినీ భయభ్రాంతులు గురి చేసింది. రైట్, ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా భూకంపాలు రావటం, అంటే ఎలాంటి నష్టం అయితే వాటిల్లకపోగా ఇటు ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు సంభవిస్తున్నాయి ఇలా భూకంపాలు వరుసగా?
ప్లేట్ కదులుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ మార్చి 28న మయన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్, నైరుతి చైనాలో వచ్చిన భూకంపము ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే అప్పుడు జరిగిన భూకంపం దాదాపుగా 7.7 రిక్టర్ స్కేల్ పైన భూమి కదిలింది. దాదాపుగా థాయిలాండ్లోనే 21 మంది చనిపోయారు. మొత్తం ఓవరాల్గా 3,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 4,500 మందికి పైగా పూర్తిగా గాయపడిన పరిస్థితి. మొదటికైతే భూకంపం అంటేనే ప్రజలు ఒక రకమైన భయానికి లోనవుతున్న పరిస్థితి. అందులో రాత్రిపూట భూమి కంపించడం అంటేనే ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇప్పుడు 2 ఉమ్మడి జిల్లాల్లో కూడా, ఒకటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, అలాగే మరొకటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా రిక్టర్ స్కేల్ పైన కూడా 3.8 మ్యాగ్నిట్యూడ్ పైన వచ్చిందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కదలడం అనేది జరిగింది. ఒక్కసారిగా స్థానికంగా ఉన్న ఇండ్లలో ఉన్న ప్రజలు కావచ్చు, బయట రోడ్లపైన ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆఫీసులో ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఎందుకంటే భూమి భారీగా కంపిస్తుందా, ఒకవేళ కంపిస్తుంటే ప్రాణాలు పోతాయని చెప్పి కూడా బయటకైతే పరుగులు తీశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్లో శివారు ప్రాంతమైన రేకుర్తి, రామడ్ కావచ్చు, సిరిసిల్ల, మెట్పల్లి, కోరుట్ల, చైతన్యపురి, కిసాన్ నగర్, విద్యారణ్యపురి, కమాన్ ప్రాంతంలో కూడా భూమి కంపించిన పరిస్థితి. ఏప్రిల్ 10న ఎపిక్ అనే ఒక సంస్థ కూడా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ కూడా భూకంపాలు రామగుండంలో, అలాగే ఆదిలాబాద్లో, మహారాష్ట్రలో, వరంగల్లో, అమరావతిలో భూమి కంపిస్తుందని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. కానీ దీనికి సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. భూమి అయితే స్వల్పంగా అంటే ప్లేట్ కదులుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఆ భూమి అలా కంపించడం అనేది ఇప్పుడు స్వల్పంగా జరిగింది. కానీ తదుపరి వచ్చే రోజుల్లో కూడా భూమి భారీగా కంపించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి భూమి లోపల పొరలో ఉన్న మార్పులైతే ఈ భూకంపం రావడానికి కారణమవుతున్నట్టుగా సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఈ స్వల్ప భూకంపం అనేది కూడా తీవ్రమైన భయాందోళనకైతే 2 ఉమ్మడి జిల్లా వాసులను అయితే గురి చేసిన పరిస్థితి. మిగతా ప్రాంతంలో ఇక రామగుండం అయితే ఎక్కువ మొత్తంలో ఒకవేళ భూమి కంపిస్తే మాత్రం అక్కడ ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. రామగుండం మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సింగరేణి ప్రాంతం ఉంటుంది. పూర్తిగా భూమి లోపల బొగ్గు తీసిన వ్యవహారం, అక్కడ కూడా ఇసుకతో నింపిన ప్రాంతం. ఒకవేళ భూమి భారీగా కంపిస్తే మాత్రం భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతం కూడా ఆ ఏరియాలో ప్రవహిస్తూ ఉంటుంది. భూమి కంపిస్తే కూడా తీవ్రమైన ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రజలు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అని చెప్పచ్చు. భూమి భారీగా కంపించకపోవడం, రిక్టర్ స్కేల్ పైన 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించడం అనేది తీవ్రమైన భయాందోళనకు అయితే గురి చేసింది. ప్రస్తుతం అయితే ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. స్వల్పంగా భూమి లోపల పొరల్లో వచ్చిన మార్పు మూలంగా, భూమి ప్లేట్ కదులుతున్న మూలంగా కూడా స్వల్ప భూకంపం వచ్చింది. ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు, హాయిగా నిద్రపోండి అని చెప్పి కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని కూడా వాళ్ళు ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అయితే భూకంపాలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ వచ్చే భూకంపాలు అయితే ఎక్కువగా నష్టమైతే వాటిల్లదు అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఒక 2 సెకండ్ల పాటు కంపిస్తుంది, కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలిగించే భూకంపం అయితే కాదు అని శాస్త్రవేత్తలు అయితే ప్రజెంట్ చెప్తూ ఉన్నారు. అయితే భూగర్భ జలాన్ని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు.